అందరూ చేసి మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీన్ని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈరోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్గా యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు కొన్ని దేశాలు చూస్తున్నాం, టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్నారు, అశాంతికి కారకులు అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటివన్నిటి కూడా చోటు లేదు. అలాంటిది ఈరోజు మన దేశం ప్రపంచానికి యోగా ఒక కానుగ్గా ఇవ్వడమే కాకుండా యోగా ద్వారా శాంతిని ప్రమోట్ చేస్తున్నాం, మానవాళికి ఉపయోగపడేట్టుగా చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే యోగా 11వది. ఈరోజు దీన్ని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అన్ని డెవలప్డ్ దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యోగా అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా తయారైంది. కొంతమంది విదేశస్తులు కూడా మన దేశానికి వస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఆ దేశాల్లో కూడా పోయి వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం యోగా థీమ్ చూస్తే యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్. ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారో చెయ్యి పైకెత్తాలి. ఓకే, రేపు రాబోయే మహానాడికి అందరూ కూడా యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది, పాస్ కావాలి. చేస్తాను వాళ్ళు చేతులు పైకెత్తండి. మీరు యోగా నేర్చుకొని విశాఖపట్నం 21 తారీఖున వస్తున్నారు. వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి ఎక్కువ యోగా అవసరం. ఈ సైడ్ ఆ సైడ్ నాయకులు ఉన్నారు, వీళ్ళకి యోగా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఫోకస్ తక్కువ ఉంటుంది, ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి ప్రెషర్ వల్ల.
వీళ్ళు కానీ ఇది యోగా వేయగలిగితే నేర్చుకోగలిగితే చాలా ఉపయోగపడుతుంది. అందుకే ఒక నెల మే 21 నుంచి జూన్